అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. సో చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది, 10th క్లాస్ కోసం ప్రైవేట్ స్కూల్కి ఏమైనా జాయిన్ అవ్వాలా లేకపోతే మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో సరిపోద్దా అనుకుని. దీనికి నేను ఎగ్జాక్ట్గా ఆన్సర్ చెప్తా, చాలా డీటెయిల్గా వినండి. యాక్చువల్లీ 10th క్లాస్లో చాలామందికి మంచి స్కోర్ రావాలని ఉంటుంది. మంచి స్కోర్ రావాలంటే స్టార్టింగ్ నుండి వర్క్ చేయాలి. సో స్టార్టింగ్ నుండి వర్క్ చేయాలంటే పట్టించుకునే వాళ్ళు ఉండాలి. ప్రైవేట్ స్కూల్స్కి యాక్చువల్లీ టార్గెట్స్ ఉంటాయి. సో ఈ సంవత్సరం రిజల్ట్స్ ఎలా లేదని తీసుకొని రావాలి, ఎందుకంటే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఎన్ని అడ్మిషన్స్ అవుతాయి అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో వీళ్ళకి రిజల్ట్స్ అనేవి మస్ట్. ఇది పాయింట్ 1. గవర్నమెంట్ స్కూల్కి చూసుకున్నట్లయితే ఇంతగా ప్రెజర్ పెట్టేవాళ్ళు, ఇంతగా ఫోర్స్ చేసేవాళ్ళు మ్యాక్సిమం సిచ్యువేషన్స్లో ఉండవు. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, ఎంతవరకు వాళ్ళు పాసిబుల్ అయితే అంతవరకు చేస్తారు. ఇన్ కేస్ టీచర్స్ బాగా మోటివేటెడ్గా ఉంటే వాళ్ళు 100% వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ అందరు టీచర్స్ మోటివేటెడ్గా ఉంటారంటే అంత చెప్పలేము. సో ఇదొక సిచ్యువేషన్. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో లిమిటెడ్ పీపుల్స్కి మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తారు, మిగిలిన వాళ్ళందరికీ విడిచిపెడతారు. వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మనీ పే చేస్తారు కాబట్టి ప్రతి పేరెంట్ కూడాను క్వశ్చన్ చేస్తూనే ఉంటారు, మా అబ్బాయి సిచ్యువేషన్ ఎలా ఉంది, మా అబ్బాయి పొజిషన్ ఎలా ఉంది, ఇలా అడుగుతూనే ఉంటారు కదా. వీడికి డెఫినెట్లీ ఆన్సర్ చెప్పాలి కాబట్టి వాళ్ళు చాలా ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటారు. ఇది నెంబర్ 2. అండ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎగ్జామ్స్ కోసం చాలా లిమిటెడ్ ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఎక్కడి నుండో పేపర్స్ తీసుకొని రావడం, వాటిని వాళ్ళ పిల్లలకి ఆ పేపర్స్ ప్రజెంట్ చేయడం ఇవన్నీ ఉండవు. కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు వేరే డిఫరెంట్ సెట్స్, ఫర్ ఎగ్జాంపుల్కి 100 ఎగ్జామ్స్, 200 ఎగ్జామ్స్, లెసన్ అయిపోయిన తర్వాత సెట్స్, ఓవరాల్ ఎగ్జామ్స్, ఇలా డిఫరెంట్ సెట్స్ అన్నీ కూడా పెడుతూ ఉంటారు. ఇవి వాళ్ళ పోటీ కోసం వీటన్నిటి కోసం ట్రై చేస్తూ ఉంటారు. పేపర్ లెవెల్ కూడా ఎలా ఉంటుందంటే 10th క్లాస్ పబ్లిక్ కంటే కొద్దిగా హై లెవెల్లో ఉంటాయి అండ్ పాలిసెట్కి వాటికి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇవి కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో, ప్రైవేట్ స్కూల్స్లో గవర్నమెంట్ కంటే ఈ రకంగా ఫెసిలిటీస్ అనేవి ఇస్తూ ఉంటాయి. అయితే నా సజెషన్ ఏంటంటే ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అంటే ఇంకా స్టూడెంట్ నిజంగా సబ్జెక్ట్ని ఇష్టపడి నేను వర్క్ చేయాలని అనుకుంటున్నా, ఎప్పుడు కూడాను ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నా, చదువు అనే ప్రాసెస్లో ఉంటే ప్రైవేట్ స్కూల్ డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళది అదే పని కదా, ఎప్పుడు చదవమనే చెప్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో లేదు వెళ్తా క్లాస్ వెంట ప్రెజర్ ఏమీ తీసుకోకుండా ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకుంటా అనే ఆలోచన ఉంటే గవర్నమెంట్ స్కూల్లో సెట్ అయిపోవచ్చు. ఇవి కొన్ని థింగ్స్. సో ఈ మొత్తం ప్రాసెస్లో నేనేం ఫైనల్గా చెప్పాలనుకుంటున్నా, చాలామందికి డబ్బులు లేకపోవడం వల్ల ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకపోవచ్చు, చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉండిపోవచ్చు. కానీ వాళ్ళకి డిఫరెంట్ ఎగ్జామ్స్ కావాలి, ఎవరైనా చక్కగా వాళ్ళని ఫోకస్ చేసుకుని సేమ్ అదే అటెన్షన్ ఇస్తే చాలా బాగుంటుంది. టాప్ వాళ్ళు కాకుండా మాలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకోవడం అంటే క్వశ్చన్స్ ఉంటాయి కదా, నేను ఆ సంగతి చూసుకుంటా. యాక్చువల్లీ నేను 10th క్లాస్కి మెంటర్షిప్ చేస్తూ ఉంటాను. స్టూడెంట్స్కి ఒక బ్రదర్ లాగా, ఒక టీచర్ లాగా, ఒక పేరెంట్ లాగా 3 రోల్స్ని నేనే ప్లే చేస్తూ స్టూడెంట్స్కి కంప్లీట్గా చూస్తాను. నా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే లెసన్స్ నేనే చెప్తాను. వన్స్ లెసన్ అయిపోయిన తర్వాత లెసన్స్ మీద టెస్ట్స్ నేనే కండక్ట్ చేస్తాను. వన్స్ ఈ కండక్ట్ చేసే ప్రాసెస్లో వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారు ఏంటి సంగతి అనేది క్లియర్గా తెలిసిపోతుంది కదా. సో ఈ తెలిసిపోయిన ప్రాసెస్లో ఇంకేం చేస్తాం, తన ఫీడ్బ్యాక్ తీసుకొని తన సిచ్యువేషన్ ఏంటో తెలుసుకొని తనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని దానిలో పుషప్ చేస్తా. ఇక్కడ ఏంటంటే మార్క్స్ రేస్ ఉండదు, వాడు నిజంగా జెన్యున్గా వాడిని అప్ చేయాలి, మంచిగా చేయాలి అనే ప్రాసెస్ ఇక్కడ అంతా ఉంటుంది. సో ఈ మెంటర్షిప్ ప్రాసెస్లో ప్రతి లెసన్ మీద ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లీ టెస్ట్ ఉంటాయి అండ్ డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి. తనకి ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళడానికి పాలిసెట్ ఓరియంటెడ్గా టెస్ట్లు ఉంటాయి. ఇలా డిఫరెంట్ అన్నీ కూడా ఉంటాయి. సో ఇన్ కేస్ ఈ మొత్తం ప్రాసెస్లో మీ స్టూడెంట్ కానీ చిన్న స్కూల్స్లో చదివి తనకి ఎవరైనా మంచిగా పట్టించుకునే వాళ్ళు కావాలి, ఒక మంచి మెంటర్ లాగా ఉండాలి, మీ పిల్లలకి మంచిగా చేయాలని అనుకుంటే నేనున్నా. సో మెంటర్షిప్ అనేది జరుగుతుంది. ఆల్రెడీ స్టూడెంట్స్ జాయిన్ అయిపోయారు, వెరీ లిమిటెడ్ పీపుల్తో మాత్రం వెళ్తున్నాం. నా యొక్క శక్తి ఏంటి, నాకేమైనా ట్రాక్ రికార్డ్ ఉందా అంటే యాక్చువల్లీ నేను టీచ్ చేసిన స్టూడెంట్స్కి ఈ ఇయర్ 592 మార్క్స్ వచ్చాయి. ఒక్క స్టూడెంట్కి మాత్రమే కాదు, మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ ఒక 9 మెంబర్స్ వరకు కూడాను 570 నుండి అబవ్కి అందరికీ కూడా వచ్చాయి. సో ఇన్ కేస్ ఈ రిజల్ట్స్ కానీ మీకు నచ్చితే అభిజ్ఞ అకాడమీలో ఉంటాయి, వీడియోస్ చూడండి. సో ఇన్ కేస్ మీ స్టూడెంట్ కూడాను వన్ ఆఫ్ ది స్టూడెంట్ ఇలా కావాలి అని అనుకుంటే నాతో కలిసి అడుగులేద్దాం, నా మీద భారం పెట్టండి, నేను మీ పిల్లల్ని చక్కగా చూసుకుంటా. సో ఈ మెంటర్షిప్ అనేది వీటన్ని డీటెయిల్స్ కూడా చేస్తాయి. అండ్ మెంటర్షిప్ ప్రైస్ అనేది 6000 పర్ ఇయర్కి ఉంటుంది. అండ్ వాట్సాప్ నెంబర్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తా, ఈ వాట్సాప్ నెంబర్ ప్లే చేయండి, సరేనా? సో బాయ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద వాట్సాప్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఆన్సర్ అనేది ఇస్తాను.